దీన్ని కుర్చీ అంటారు. మడత పెట్టే పాసిబిలిటీ అయితే లేదు, కానీ ఇలా కింద పెట్టి కూర్చునే పాసిబిలిటీ అయితే ఉంది. వెల్, తలకాయ ఒకటి కనిపిస్తుంది, బాధపడాల్సిన అవసరం లేదు. మీన్ వెల్, క్వశ్చన్ అయితే చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఏషియన్ క్రికెట్ కౌన్సిల్? నేను ఎందుకు ఈ కుర్చీని తీసుకొచ్చానంటే, కుర్చీలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నేను మాట్లాడేది మామూలు కుర్చీల గురించి కాదు, అధికారం ఉన్న కుర్చీలు. ఆ కుర్చీని ఎవరు మడత పెట్టలేరు, ఆ మడత పెట్టిన కుర్చీలతో ఎవరు ఏమీ చేయలేరు. అధికారం ఉన్న కుర్చీలో ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు నాకు 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 అని కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇక్కడ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో కూడా జరిగింది. ఎప్పుడైతే మన జైషా గారు బీసీసీఐకి సెక్రటరీగా ఉన్నారో అప్పటి వరకు ఆయనే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. కానీ ఆయన ఎప్పుడైతే ఐసీసీకి చైర్మన్ అయిపోయారో ఈ ఏసీసీ పొజిషన్ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏం చేశారు, టైం బీయింగ్కి షమ్మీ డిసిల్వా గారిని ఆ పొజిషన్లో పెట్టారు. ఈయన శ్రీలంకకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా ఒక పర్సన్ అక్కడ తీసుకొచ్చి కొన్ని రోజుల పాటు నువ్వు ఉండు బాస్ అని చెప్పారు. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ చూస్తే జైషా, ఆయన ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు కాదు. షమ్మీ సిల్వా లేదు, షమ్మీ డిసిల్వా గారు మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు కాదు. ఇంకా మిగిలింది మోసిన్ నఖ్వీ, ఏసాన్ మాని. వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు. ఈయన ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్. ఏది ఏమైనా ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ చేశారంటున్నారు కదా, మోసిన్ నఖ్వీ. సో బేసిక్గా ఇప్పుడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కుర్చీలో ఎవరు కూర్చున్నారు, మోసిన్ నఖ్వీ కూర్చున్నారు. ఏదేమైనా ఇలాంటి ఆసక్తికరమైన రీల్స్, షార్ట్స్ చూడాలి, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రిపరేషన్ చాలా సాఫీగా జరగాలి, అన్ని విధాలుగా బాగుండాలని అనుకుంటే ఆలస్యం చేయకుండా ఫోన్ తీసుకుని 9010701353 నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.